మరోసారి హీట్ పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీపై పోరుకు బీఆర్ఎస్ భారీ కార్యాచరణకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాటి అమల్లో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీతో నిర్వహించి టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గం నుంచి గ్రామం, వార్డు స్థాయి వరకు పార్టీ శ్రేణులన్నీ కదిలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను, వాటి ద్వారా ప్రజలకు అందించాల్సిన ప్రయోజనాలను బాకీ కార్డుల రూపంలో ప్రజలు ముందుంచాలని కేటీఆర్ సూచించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువతకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఎంత మేరకు బకాయి పడిందో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని కూడా బీఆర్ఎస్ ప్రధానంగా లేవనెత్తనుంది. 12,000 కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాలేజీలకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అదే సమయంలో ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతులు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ప్రత్యేకంగా కలుసుకొని ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిని వివరించాలని కేటీఆర్ కోరారు. కేవలం ఒకే తరహా నిరసనలకు పరిమితం కాకుండా ప్రతి వర్గం సమస్యకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొత్త తరానికి చేరువయ్యేలా కార్యక్రమాలను రూపొందించాలని, సోషల్ మీడియా సహా అన్ని వేదికలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రాజకీయ పోరుకు సిద్ధమవుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సహా అన్ని స్థాయిల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న ఈ వారం రోజుల కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది.